సుదర్శన యాగం చేసుకొని వస్తూ నేను ఒక సంఘటనని చూశాను. ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకు తెలియకుండానే మనం ఎలాగ చిక్కుల్లో పడతాము అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. దారిలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి చెట్టు కింద ఆగి లిఫ్ట్ కోసం అడుగుతూ ఉన్నాడు. అటువైపు నుండి వస్తున్నటువంటి చాలా మంది లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి వెహికల్ని ఆపి అతన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా బండి స్కిడ్ అయి ఇద్దరు కింద పడిపోయారు. వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళంతా ఊల్చేశారు. ఆయన చుట్టూ గుంపు కూడారు. నువ్వు మా వాడిని బండి ఎలా ఎక్కించుకున్నావు? అతను నడిచి తన మానాన తను పోయేవాడు కదా, నువ్వు ఎక్కించుకున్నందుకు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో చూపించాల్సిందే చెప్పి అతన్ని ఏదో నేరస్తులాగా చూస్తూ ఉన్నారు. నాకు చాలా చిత్రం అనిపించింది. మంచికి పోతే చెడు ఎదురవ్వడం అంటే ఇదేనేమో కదా. ఇతనికి ఎందుకో జాలి అనిపించినట్టుంది. ఆపి తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళినంత మాత్రం చేత ఏదో స్కిడ్ అయి పడిపోతే అతని కుటుంబ సభ్యులంతా వచ్చి మా వాడు నడిచి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళేవాడు, నీ బండి పైన ఎక్కడం వల్లనే ఇలా జరిగింది, ఎందుకు ఎక్కించుకున్నావు అంటూ నానా రభస చేస్తున్నారు. నాకు అనిపించింది ఇందులో ఏది సరైంది? అసలు లిఫ్ట్ ఇవ్వటం సరైందా, ఇవ్వకపోవటం సరైందా, జాలిపడి ఎక్కించుకోవటం కరెక్టా, వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా అనేది నాకైతే అర్థం కాలేదు. లిఫ్ట్ ఇవ్వడం సరైందా, లిఫ్ట్ ఇవ్వకుండా ఉండటం సరైందా అనేటువంటిది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు అనిపించింది ఏంటంటే, నా అభిప్రాయం ఏమనిపించిందంటే మనం దాదాపుగా లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళడమే సరైందేమో అనిపించింది. ఒకవేళ లిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తే, ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో, లేదంటే చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్టే అనిపిస్తే మాత్రం, ఒకవేళ మనం వాళ్ళని బండి పైన ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాము అంటే చాలా చాలా జాగ్రత్తగా అలర్ట్గా బండిని నడిపించాల్సి వస్తుంది. పొరపాటున టీనేజ్ పిల్లలను చిన్న పిల్లలను ఎక్కించుకున్నాం అనుకోండి, ఇక మనకు ఉన్నదే కథ. ఎప్పుడైతే వాళ్ళు మన బండి పైన ఎక్కి కూర్చున్నారో అప్పుడు మరింత జాగరూకతతో బండిని నడుపుతూ సేఫ్గా వాళ్ళ ప్రాంతానికి వాళ్ళని అక్కడ దింపేసి మనం వెళ్ళిపోవాలి. అంతేకాని ఎప్పట్లాగే నాకు తెలిసినటువంటి విషయమే కదా, నేను నడపగలను, నేను చేయగలను అన్నట్టుగా వెళ్ళకూడదు అని నాకు ఈ సంఘటన ఆధారంగా అనిపించింది. మన వెనక కూర్చున్నటువంటి వ్యక్తి బాధ్యత మనదే. జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళ ప్రాంతానికి చేర్చాలి కాబట్టి మరింత ఓర్పుతో జాగ్రత్తగా, తొందరపాటు అనేది లేకుండా నిదానంగా మనం బండి నడపాలి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని గమ్యానికి వాళ్ళని చేర్చాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మరింత నెమ్మదిగా, ఇంతకుముందు కన్నా పూర్తి ఏకాగ్రతతో బండిని నిదానంగా నడపండి. మీరు ఏ సహాయం అయితే చేయాలనుకున్నారో ఆ సహాయాన్ని సఫలీకృతంగా చేయండి. అనాలోచితంగా బండి నడిపిస్తాను అంటే ఏదైనా జరగని చిన్న సంఘటన జరిగినా ఇరుక్కుపోయేది మీరే. మా వాడు నడుచుకుంటూ వెళ్ళేవాడు, మా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు, మీరు ఎందుకు ఎక్కించుకున్నారు, మీరు ఎక్కించుకోవడం వలన ఇలా జరిగింది అంటూ రకరకాల మాటలు మాట్లాడిస్తున్నారు. నాకైతే చోద్యంగా అనిపించింది. నా మంచికి పోతే చెడు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతతో పాటు వచ్చేటువంటి ప్రమాదాలని కూడా ముందే ఊహించి అందుకు తగినట్టుగా చర్యలు తీసుకుంటూ ఆ పనిని సమర్థవంతంగా నెరవేర్చాలి తప్ప లిఫ్ట్ ఇవ్వాలంటేనే భయపడటం అని కాదు. లిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరింత నెమ్మదిగా ప్రయాణం చేయండి. మీరు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టొద్దు, కానీ సహాయం చేస్తూనే ఇంత జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చారా, ఇలా సమస్యల్లో కూరుకుపోయారా, అసలు లిఫ్ట్ ఇవ్వటం కరెక్టా, ఇవ్వకపోవటం కరెక్టా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.